గత ప్రభుత్వంలో 230 గుళ్ళు పడగొట్టారు, నాశనం చేశారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఏ ప్రభుత్వంలో జరిగింది అది? అదే అందుకే నీకు కరెక్ట్గా అవగాహన లేదు. ఎందుకంటే ఆ 2000 పుస్తకాలు చదివిన ఇంట్లో ఆ పుస్తకాలు 2 లక్షల పుస్తకాలు చదివాడు కదా, ఆ పుస్తకాల్లో అది లేదు, అది ఆ స్క్రిప్ట్. అదే ఉంటే కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టులో ఉండుంటే ఎన్ని గుళ్ళు ఎప్పుడు పడగొట్టారు, ఏ ప్రభుత్వంలో ఏది అనేది క్లియర్గా తెలుసుద్ది నీకు. అది తెలియదు కాబట్టి ఈ రోజుని అన్ని గుళ్ళు పడగొట్టారు అన్నావు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రథాలు ఏదో పెచ్చోడు కాల్చాడని చెప్పి అన్నారు. పెచ్చోడు కాల్చింది ₹1 కోటి ఖర్చు పెట్టి ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ పెట్టి అమ్మే పెట్టారు. మరి మీరు అన్ని గుళ్ళు పడగొట్టారు, ఏ రోజు ఏం చేశారు? ఏం చేయలేదు కదా. మరి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఎప్పుడో వచ్చావుగా, మరి నువ్వు ఏదో ఒకటి చేయాలిగా. ఎంతవరకు నువ్వేం చేయలేకపోయావు. దాని గురించి చూసుకో. ముందు హిందుత్వం గురించి కానీ హైందత్వం గురించి కానీ నువ్వు మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, ప్రజలకు ఎంత న్యాయం చేస్తున్నాం, ఎవరికి అందుబాటులో ఉన్నదో అది ముందు తెలుసుకొని ముందు ప్రజలకు అందుబాటు చేసి ముందు సంక్షేమం ప్రభుత్వం మీకు చేతులు ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం చేయాలనేది మీరు దాంట్లో ఉండండి తప్ప కక్ష సాధింపులు ఎవరినో కొట్టి తగలబెట్టేస్తే జనాలు భయపడిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇది చేద్దాం అనుకుంటే చాలా పొరపాటు అది. మీరు ఎంత తొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు అంత రెట్లు పైకి ఎగుతారు. మీరు అలాగే ప్రతి ఒక్కరు ఎవడో దడిసే పోషలేరు కాబట్టి మీరు అన్నీ అలా ఆలోచనలు మార్చుకొని ప్రజలకి మంచి చేయాలని కోరుకోండి.